ఈ దేశంలో ఉన్న పరిస్థితి సంఖ్యలు లేచి మొత్తం సంఖ్యలు లేచి అమెరికా యుద్ధ విమానంలో భారతీయ అక్రమ వలసదారులు అంట. నేనేమన్నంటే అక్రమ వలస ఎందుకు పోతా ఉన్నారు, అక్రమంగా ఎందుకు పోతున్నారు అంటే ఇది లుచ్చ దేశం అని, ఈ దేశంలో పాలకులు దుర్మార్గులని, మోసగాళ్ళని, నీతి మళ్ళీ రాజకీయాలు చేస్తున్నారని, చెత్త రాజకీయాలతో ఇలా ప్రపంచంలో సైంటిస్ట్ చందమామ మీద పోయి పరిశోధనలు చేసేటువంటి యుగం లోపల నీది ఏ కులం అని అడుగుతున్నటువంటి ఈ గాడిద కొడుకులను చెప్పుతో కొట్టాలని చెప్పి ఇలా ఇలాంటి ప్రజలు చెప్తున్నట్టు విదేశాలకు అక్రమంగా పోతా ఉన్నారు. ఈ దేశం స్వర్గసీమ అయితే, ఈ దేశం స్వర్గసీమ అయితే, ఇందులో నీతివంతమైన పాలన జరిగితే, ఇలా ప్రజల శ్రేయప్రాశలు వీళ్ళు చూసుకునగలిగితే, పేద ప్రజల పక్షాన ఈ దేశ ప్రధాని ఉంటే ఎందుకు లుచ్చల్లారా అక్రమ వరుసలు ఎందుకు పోతున్నారు విదేశాలకు? వీళ్ళు ఒక రాష్ట్రంలో, చిన్న రాష్ట్రంలో సంఘటనలు జరిగితే ఇంటర్నెట్ బంద్ చేసే, కరెంటు బంద్ చేసేటువంటి లుచ్చలు వీళ్ళు మళ్ళీ తెలంగాణలో అధికారం రానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి ఈ దేశంలో నీచ రాజకీయాలు జరుగుతూ ఉంటే ప్రజలకు ఏం చేయాలో అర్థం కాక అక్రమ వలసలు పోతా ఉన్నారు. ఎందుకు? ఈడ సొక్కంగా ఉంటే, ఈడ అన్ని మంచిగా ఉంటే వాళ్ళు ఎందుకు పోతారు? అక్కడ ఎందుకు పోతారు అంటున్నా. అరే అసలు భారతదేశము అంటే ప్రపంచము చదువుకొని జ్ఞానం వచ్చినాక కూడా నీదే కులము, నీదే మతము, నీదే కులము, నీదే మతం, నీ మనుషులారా మీరు? సిగ్గు శరమ లేకుండా పేపర్ స్టేట్మెంట్ ఇస్తే లుచ్చాగాళ్ళు ఈ మాటను చూసి స్టేటస్లో పెట్టుకుంటా ఉండరు. ఈయన తప్పిన వెధవలు ఊర్లల్లో నీదే కులము, నీకే మతం అని బీజేపీ వాళ్ళు మాట్లాడితే అవి తీసుకొని బీజేపీ వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటారు. ఇంతకన్నా నీచమైనటువంటి బతుకు ఇంకోటి ఉందా? మానవ జన్మనామేది, పశువుల నయం మీకన్నా. మనుషులను మనుషులుగా ప్రేమించండి, మతాల ఆధారంగా కాదు, కులాధారంగా కాదు. లుచ్చనా కొడుకులకు చెప్తా ఉన్నా నేను, మీ పనికి మాలినటువంటి చెత్త రాజకీయాల కోసం, మీ నీతి లేని రాజకీయాల కోసం దానికి మతాన్ని కులాన్ని అంటుపెట్టి రాజకీయాలు చేస్తే ప్రజలు మీ ముఖాల మీద ఉమ్మి వేస్తారు. నేను చెప్తా ఉన్నా. ఇలా మోడీ ఆయన పూజలు చేస్తాడు, ఆయన వివేకానందం లేక వేషం వేసి కూర్చుంటే 150 కెమెరాలు అంట. ఎందుక? ఏం పూజ ఆయన చేసేది? ఏం చేయడానికి? ఆదాన అమ్మాయిలకు దోషిపెట్టడానికనా? ఆదాన అమ్మాయిలు దోషిపెట్టడానికనా అంటున్నా. ఏంది? ఆయన అమెరికాలో ఉన్నాడు. ఈయన అమెరికాలో ఉంటే ఆల్రెడీ 2-3 సార్లు భారతీయులను సంఖ్యలు వేసుకొని తేవడం ఏంది? ఏం నేరం చేసిరు? ఏం దోసుకున్నారు? అమెరికాలో ఆస్తులు రాసుకున్నారా? అమెరికాలో భూమి ఆక్రమించిరా? అమెరికా ప్రజలను మోసం చేసిరా? నరేంద్ర మోడీ భారతీయులను మోసం చేసినట్టు. మరి వీసా అయిపోయి ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, పరిస్థితి బాగాలేకుండొచ్చు, లేకుంటే భారత్కు పోతే ఈ లుచ్చగాళ్ళ పాలనతోని సావు బతుకుల్లో బతకలేమని చెప్పి సస్తే అక్కడనే తెద్దామని ఉండొచ్చు. మరి ఈ దేశానికి ప్రధాని, ప్రపంచాన్నే యుద్ధాలు నాపేటువంటి ఈయన ఏం చేస్తున్నాడు? మరి ఏం చేస్తున్నాడు మరి అంటున్నా. ఎందుకు సంఖ్యలను నరేంద్ర మోడీ అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తా ఉన్నా. ఎందుకు దగ్గర ట్రంప్తో కూర్చొని నేనున్నా, ప్రపంచ దేశాలను ఉద్ధరించేటువంటి నువ్వు నీ భారతీయులకు సంఖ్యలు వేసుకొస్తూ ఉంటే ప్రపంచ దేశాలకు ఏం మెసేజ్ పోతా ఉన్నది? ఏం సంస్కృతి మీది? ఎందుకు? ఏ పరిస్థితిలో వాళ్ళు అక్రమ వలసలు పోయారు? ఎందుకు ఈ దేశాన్ని చూసి భయపడి వెళ్ళిపోతా ఉన్నారు? ఎందుకు విద్యావంతులను విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు? ఏంది మీ విద్య? మీ ప్రమాణాలు ఏంటి? మీ చదువు ఏంటంటే సనాతన ధర్మం అట. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటారట. ఇది మీ యొక్క టెక్నాలజీ పెరుగుతూ ఉంది రాను. మీ టెక్నాలజీ తట్టుకోలేక విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీ రాజకీయాలు, మీ టెక్నాలజీ, మిమ్మల్ని ప్రజలు, నేనేమన్నంటే ఏవిఎం ఛానల్ కరెక్ట్ చేసి వీళ్ళందరూ చెప్తే వీళ్ళు తాట తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా డేంజరస్ తయారైపోయారు వీళ్ళు. గెలుస్తారు మీరు. మళ్ళా మీకు దొరికినాయి కదా అల్కగా ఈవీఎంలు. చూడండి, నేను అబద్ధం అంటే మళ్ళీ సంఖ్యలతోనేనంట తీరు మార్చుకునే అమెరికా మళ్ళీ విడతలోనూ 228 మంది భారతీయులకు సంఖ్యలు వేసి వెనక్కి పంపినటువంటి అగ్రరాజ్యం తలపాగా కట్టుకోవడానికి అనుమతించలేదన్నటువంటి సిక్కు వలసదారులు తీవ్రంగా ఖండించినటువంటి శిరోమణి గురుద్వారా
ఇక్కడ ప్రబంధక కమిటీ భారత్లో ఓటింగ్ పెంపుకు కేటాయించినటువంటి 182 కోట్లు రద్దు అని చెప్పి. నేను ఏమంటానంటే ఒకటి చెప్తా ఉన్నా, నీకు దమ్మున్న ప్రధానమంత్రివే కదా, నువ్వు దమ్మున్న ప్రధానమంత్రివే కదా, నిన్ను చూసి మోడీ కుర్చీ లేపుతున్నాడు కదా నువ్వు కూర్చునేటప్పుడు, అంటే నీకు ఒకరిని లేపితే అయిపోయినా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అమెరికా ఇస్తున్నటువంటి వాల్యూ ఏంది? భారతీయులంతా అమెరికాలో ఉన్నారు, నువ్వు అమెరికాకి ఎందుకు పోతా ఉన్నారు? నువ్వు నీ బీసీలను నీ హిందుత్వ దేశం లోపల ఎందుకు నువ్వు యూనివర్సిటీలో అన్ని ఉన్నతమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేవు? ఎందుకు విలువలతోని, ఎందుకు మతాలతోని, కులాలతోని చిచ్చు లేపుతా ఉన్నావు ఈ దేశం లోపల? ఇలాంటి నీచమైనటువంటి సంస్కృతి ఉంటే ఈ దేశ ప్రజలు విదేశాలకు పోతే ఏడిపోతారు. అమెరికాడు ఈ దేశం వస్తున్నాడా? ఇంగ్లాండ్ వస్తున్నాడా బతకనికే? రష్యాడు వస్తున్నాడా? చైనాడు వస్తున్నాడా? మనోళ్ళే ఎందుకు పోతా ఉన్నారు? ఎందుకు పోతా ఉన్నారు అంటే నీచమైన సంస్కృతి ఉంది ఇక్కడ, నీచమైన సంస్కృతి ఉంది ఇక్కడ. కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి ముస్లింలను అడ్డుగా చూపించి ఇలా చెత్త రాజకీయం చేసే లుచ్చనా కొడుకులు ఉన్నారు ఈ దేశం లోపల. పొద్దున లేస్తే పూజలు, గుళ్ళల్లో చేయాల్సినటువంటి పూజలు టీవీలలో వచ్చి మతాల ప్రచారం చేసుకుంటూ ఓట్లు అడుక్కుంటూ నీచులు ఉన్నారు. వాళ్ళకు విలువలు తెలివయి, వాళ్ళకు సంస్కృతి లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ దేశంలో ప్రజలు ఉండలేక విదేశాలకు వెళ్తూ ఉన్నారు. ఇది ప్రమాదం అని చెప్తా ఉన్నా. ఇదే జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ డేంజరస్ ఇన్సిడెంట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ కంట్రీ. ఎవ్రీవేర్ ఇన్ ఇండియన్. వై దే ఆర్ గోయింగ్? ఈ దేశము హిమయింద పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. ఈ దేశంలో జయం జయము జగన్మాత, జయం నీకు భరతమాత, జయము జయము జగన్మాత, జయము నీకు భరతమాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఎట్లుంది పాట ఇది? హిమయింద పర్వతాలు, ఎంత అంటే దేవతలకు నిలయాలు, హిమయింద, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి నదులు, పంటలు, సంపద అన్నీ ఉన్నాయి. కానీ అల్లు నోట్లు చెనున్నట్టు 100 ఏళ్ళు గడిచిన మతాలలో వెళ్ళి, కులాలలో వెళ్ళి చిచ్చు పెట్టుకొని బతుకుతున్నటువంటి ఏకైక లుచ్చ దేశము లోపల ఉండలేమన్నటువంటి పరిస్థితి. దేశము లుచ్చది కాదు, దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఒక లుచ్చ బుద్ధితోని పాలన చేస్తూ ఉన్నారు. మతం అంటారు అంటే మతము ఈ దేశం లోపల మునులు హిమాలయ పర్వతాలు ఉంటే, దట్టమైన అరణ్యాలు మునుల ఉంటే, ఈ సంపద పంటలు పండించే వ్యవసాయదారులు ఉంటే సంస్కృతి ఎటుపోతా ఉన్నది? ఎక్కడ నాలెడ్జ్ ఉంది? వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ఇట్ ఈజ్ హెల్డ్ ఐ, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అని చెప్పి ఒక పద్యం ఉంది. నేను 10th క్లాస్ చదివిన. వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బ్రోకెన్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ నారో వాల్స్ అని చెప్పి ఆయన రాసిండు. అంటే మన ప్రజలు ఇక్కడైతే ఇప్పుడు ఇలా ఈ దేశం లోపల ఈ లుచ్చలు మాట్లాడే మాట, హిందువులైతే తలకాయ ఎత్తు, వేరేవాడైతే తలకాయ దించు. అంటే మతమాధారంగా ప్రజల యొక్క బ్రతుకులను నిర్ణయించేటువంటి నీచమైనటువంటి వెధవలు ఉన్నటువంటి ఈ దేశంలో ప్రజలు ఉండాలంటే కష్టమైపోతా ఉన్నది. ఇది ప్రమాదం అంటున్నా. ఏందో కాపాడతారంట, సంస్కృతి కాపాడతాను, ఓనుమాలు రాని విధవ నేనేందో కాపాడతానని మాట్లాడతారు. నువ్వేంద్రా కాపాడేది? నిన్ను నువ్వు కాపాడుకొని సన్నాసి. భారత రాజ్యాంగం ఈ దేశాన్ని కాపాడుతుంది. భారత రాజ్యాంగం చెప్పినట్టు ఈ దేశం నడవాలి. రాజ్యాంగం చెప్పినట్టు పార్లమెంటు, రాజ్యాంగం చెప్పినట్టే అసెంబ్లీ, రాజ్యాంగం చెప్పినట్టే సుప్రీంకోర్టు, రాజ్యాంగం చెప్పినట్టే హైకోర్టు. మొత్తం వ్యవస్థలు మొత్తం నిర్మాణం అవుతాయి. ఈడు కాపాడతాడంట వంకాయగాడు ఎవడో. నువ్వేంద్రా కాపాడేది సన్నాసి? నీ మతం నువ్వేదన్నా పూజ చేయాలనుకుంటే ఇంట్లో చేసుకో, గుళ్ళే చేసుకో. రాజకీయాలకు ఏంది ఇదంతా? మనుషులరా మీరు? దేశం ప్రపంచ దేశాల ముందా ఇజ్జత్ తీస్తున్నారు, విలువ తీస్తున్నారు. ఏమి లేని నరేంద్ర మోడీ టీవీలన్నీ కలిపి, పేపర్లన్నీ కలిసి గబ్బు లేపుకుండా కూర్చున్నారు. దేశం పరిస్థితి ఆగం చేసి కూర్చున్నారు. ఇవాళ సంఖ్యలు వేస్తుంటే అంత పెద్ద ప్రపంచంలో మేధావిన అని ఎన్ని దేశాల్లో 20-30 దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఆన్నే వంతున్నాడు కదా ఈయన. మరి ఏం చేసిన? సంఖ్యలు ఆపలేడా? ఏం దోసుకున్నారు వీళ్ళు? అమెరికన్ దోసుకున్నారా అంటున్నా.
అమెరికాను పట్ట చేసుకుర్రా, మర్డర్లు చేసిరా, మీ లేక నీతి లేని రాజకీయాలు చేసిరా అమెరికాలో పోయి. ఎందుకు వీళ్ళకి సంఖ్యలు వేస్తూ ఉన్నారు అంటే, సంఖ్యలు వేసినా పర్వాలేదు అక్కడనే బతకాలనుకుంటున్నారంటే ఈ దేశంలో ఎక్కడో ప్రమాదకరంగా నడుస్తూ ఉన్నది. ఈ దేశంలో ప్రమాదం పెంచి వెళ్ళిపోతా ఉన్నది. ఈ దేశంలో నీతి లేని రుచ్చగాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మారాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకట్లా రైట్, ఇది పరిస్థితి. అయితే మళ్ళీ సంఖ్యలతోనే చేస్తూ రావడం అనేది పెద్ద నీచంగా కనబడతా ఉంది. ఇది వీళ్ళకు సంఖ్యలు ఏందో ఏం కథనో ఒకసారి చూసి మనం వదిలిపెడతాం. ఇక్కడ సరి అయిన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలకు వెళ్ళిన 225 మంది భారతీయులను తాజాగా ఆ దేశం వెనక్కి పంపింది. అంటే శని ఆదివారాల్లో 2 విడతలుగా అమెరికా సైనిక విమానాల్లో వెళ్ళి భారత్కు తీసుకొచ్చారు. పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాలు ల్యాండ్ అయ్యాయి. అయితే తమ చేతులకు సంఖ్యలు వేసి కాళ్లకు గొలుసులు వేసి బంధించి తీసుకువచ్చారని భారతీయులు వలసదారులు వాపోయారు. విమానంలో ప్రయాణ సమయం అంతా తమను ఇలాగే ఉంచారని, అమృత్సర్లో విమానం దిగిన తర్వాత సంఖ్యలు గొలుసులు తొలగించారని చెప్పారు. తొలి విడతలో అమెరికా వెనక్కి పంపినటువంటి పరిస్థితి ఇదే ఉంది. నేను ఏమంటున్నానంటే, నీకు ఏదో కాగితం నచ్చలేదు, భారతదేశంలో ఉన్న కాగితం డూప్లికేట్ కాగితమో ఏదో వాళ్ళకి నచ్చకపోతే పంపించమను. అమెరికాలో ఈ సంఖ్యలు వేస్తే మరి ప్రధాని ఏం చేస్తా ఉన్నాడు? ఏదో నచ్చలేదు, వీళ్ళ సర్టిఫికేట్ నచ్చలేదా, వీళ్ళ తెలివితేయడం నచ్చలేదా, లేకుంటే వాళ్ళకి పైసలు వీళ్ళు కట్టలేకపోతురా, ఏదో ఒక కారణం ఉంటుంటుంది. వాళ్ళ డబ్బులు లేవు కాబట్టి ఏదో. ఇప్పుడు అమెరికా మొత్తం పైసలు కుందనికనే చూస్తూ ఉన్నది.